షోల్డర్ జాయింట్ మోర్ అన్స్టేబుల్ జాయింట్. ఎందుకంటే అక్కడ మొబిలిటీ ఎక్కువ అవసరం కాబట్టి భగవంతుడు స్టెబిలిటీ తక్కువ పెట్టాడు. అలాగే మక్క అనుకోండి, హిప్ జాయింట్ అనుకోండి, స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది, మొబిలిటీ తక్కువ ఉంటుంది. షోల్డర్కి మొబిలిటీ ఎక్కువ ఉంటుంది, స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. సో అది స్ట్రక్చరల్గా వీక్ అయినా కూడా చుట్టూ ఉండే జాయింట్ క్యాప్సూల్, లెగమెంట్స్, మజిల్స్తో సహాయంతో అది షోల్డర్ స్టేబుల్గా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం ఓవర్ హెడ్ యాక్టివిటీస్ చేయలేదో, అంటే చేతులు పైకి ఎత్తకపోయినా, లేదంటే ఎప్పుడైనా షోల్డర్ని ఇమ్మొబిలైజ్ చేసాం అనుకోండి, ఏదైనా ఛాతీ దగ్గర ఆపరేషన్స్ అయినా, లేకపోతే భుజం దగ్గర ఆపరేషన్స్ అయినా, ఏమైనా ఫ్రాక్చర్స్ అయినప్పుడు 3 నుంచి 6 వారాలు ఇలా ఇమ్మొబిలైజ్ చేస్తారు. ఇలా ఇమ్మొబిలైజ్ చేసినప్పుడు షోల్డర్ జాయింట్ యొక్క క్యాప్సూల్ డైట్గా పట్టేస్తుంది అనమాట. పట్టేసి లోపల హెడ్ ఫ్రీగా తిరగకపోవడం వలన భుజం పైకెత్తడం కష్టం అవుతుంది. ఇది ఒక కారణం అయితే. 2, మనం ఓవర్ హెడ్ యాక్టివిటీస్ ఎక్కువ చేయకపోవడం వల్ల ఎప్పుడో కానీ చేయి పైకెత్తాం. మన పనులన్నీ ఈ లెవెల్లోనే అయిపోతూ ఉంటాయి. అప్పుడు కూడా సడన్గా మనం రికగ్నైజ్ చేస్తాం, అరే పైకెత్తుంటే నొప్పి వస్తుంది ఏంటని. సో ఇవి 2 కారణాల వలన షోల్డర్ జాయింట్ పట్టేస్తూ ఉంటుంది. ఎక్కువగా డయాబెటిక్ పీపుల్లో ఈ ఫ్రీజింగ్ టెండెన్సీ, అంటే జాయింట్ క్యాప్సూల్ యొక్క ఫ్రీజింగ్ టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అందుకనే ఎక్కువగా షుగర్ పేషెంట్లలోనే ఈ భుజం పట్టేయడాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. మరి మనం ఏం చేయాలి? మనం ఎప్పటికప్పుడు ఓవర్ హెడ్ యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి. వీలైతే పులప్ బార్ పట్టుకొని వేలాడుతూ ఉండాలి. దాంతోపాటు షుగర్ ఉన్న పేషెంట్లు అనుకోండి, ఇంట్లో ఒక పుల్లి పెట్టుకొని రోజు ఒక 5 నిమిషాలు పుల్లి చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ.